ఇది పాలకొల దగ్గర కాజా అనేసి ఊరు అనమాట. ఈ ఊర్లో ఆయిల్లెస్ బిర్యానీ ఫేమస్. సో మనం కూడా వెళ్ళి ఒకసారి తిని చూద్దాము ఎలా ఉంటుంది అనేసి. దీని ప్రైస్ వచ్చి 250 రూపాయలు అంట. సరే ఏంటో చూద్దామని చెప్పేసి దీని పార్సల్ తెచ్చుకున్నాను అనమాట. సో వెళ్ళి ప్రశాంతంగా కూర్చొని దీని టేస్ట్ ఏంటి, అసలు దీని కథ ఏంటో చూద్దాము. నేను ఎన్నో బిర్యానీ చూశాను, కానీ ఆయిల్ లేకుండా బిర్యానీ ఎక్కడ వినలేదు, చూడలేదు. ఇదే ఫస్ట్ టైం అనమాట. సో ఆయిల్ లేకుండా బిర్యానీ ఎలా ఉంటుందో దీన్ని చూద్దాం ఇప్పుడు. ఇది ఆయిల్లెస్ బిర్యానీ అంట. సో ఆయిల్ ఒక చుక్క కూడా వాడంట. ఆయిల్ చుక్క లేకుండా వండారంట ఇది. సో చూద్దాం ఎలా ఉంటుంది ఏంటనేసి. పీస్ అయితే బాగా ఉడికింది, ఆయిల్ లేకపోయినా కానీ బాగా అయితే ఉడికింది, బాగా కుక్ అయింది. సో ఇందులో కానీ మనకి ఇది గ్రేవీ ఇచ్చాడు, ఇది సాంబారు, ఇది రైతా, 2 లెమన్ ఇచ్చాడు. లెమన్ పిండుకొని తిందాము, ఎలా ఉంటుందో చూద్దాము. ఫస్ట్ టైం తింటున్నా ఆయిల్లెస్ బిర్యానీ అంటది. బిర్యానీ అయితే చాలా బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగుంది. మనం హైదరాబాద్లో తింటాం కదా, సో మరీ ఫేమస్ హోటల్ కాకుండా నార్మల్ దమ్ బిర్యానీ తింటే ఎలా ఉంటుందో అలా ఉంది. అందులోని బాస్మతి రైస్ వల్ల ఆ ఫ్లేవర్ వచ్చింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంది, తినొచ్చు. మనకి ఇందులోకి కరెక్ట్గా 3 ముక్కలు వేసాడు. ఒక ముక్క, ఇది ఒక లెగ్ పీసు, అండ్ ఇది ఒక కరెక్ట్గా 3 ముక్కలు వేసాడు. ఆయిల్ అనేది మాత్రం ఒక చుక్కడు కనిపించట్లేదు. బాగుంది, పర్లేదు, తినొచ్చు. చూసారా ఎలా ఉడికింది అసలు. ఈ ముక్క అసలు దీనికి ఊడిపోయింది, మనం తీయకుండానే జస్ట్ లాగానే ఊడిపోయింది. బాయిల్ అయితే మొత్తం నెంబర్ 1 బాయిలింగ్. నేను తింటూ ఉంటే కుక్క వచ్చింది, ఆ కుక్క కూడా ఆకలేగా, అందుకే దానికోసం మొదలుపెట్టా.